పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ముల్లోకంలో ఉన్నటువంటి దేవాది దేవతలను, ఋషులను ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇదంతా చూసిన దేవతలు మహాశివుని వేడుకొనగా ఆ మహాశివుడు దేవతలకి గజాసురుని మరణ రహస్యం గురించి తెలియచేస్తాడు. అతని వలె గజముఖము కలిగిన వాడు మాత్రమే గజాసురుని సంహరించగలడు అని అక్కడికి వచ్చిన దేవతలతో తెలియచేస్తాడు మహాశివుడు. ఇదంతా తెలుసుకున్న దేవతలు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని బాధపడుతూ ఎవరి లోకములకు వారు వెళ్ళిపోతారు. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్ళే ముందు తన శరీరముపై ఉన్నటువంటి పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ ప్రాణం సంతరించుకున్న ఆ బాలుడు కళ్ళు తెరవగానే అమ్మా అని పిలుస్తాడు. అది విన్న పార్వతీమాత ఎంతో సంతోషించి ఆ బాలుడిని శక్తిమంతుడిగా ఉండుటకై వరములు ప్రసాదిస్తుంది. కాసేపు ఆ బాలునితో కాస్త సమయం గడిపాక పార్వతీమాత ఆ బాలునికి ఆజ్ఞాపిస్తుంది. తల్లి ఆజ్ఞానుసారం ఎవరిని లోనికి రానివ్వకుండా ద్వారం వద్ద కాపలా కాస్తుంటాడు. ముల్లోకాలను పరిపాలించిన పరమశివునికి తెలియనిదంటూ ఉంటుందా? ఆ మహాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీమాత తన శరీరము పైన ఉన్నటువంటి పసుపుతో తయారు చేయబడిన వాడు కనుక అందున సాక్షాత్తు శక్తి స్వరూపం నుంచి జీవం పోసుకున్నవాడు మహాశక్తి సంపన్నుడవుతాడు కనుక ఈ బాలునికి ఏనుగు తల అమర్చితే గజాసుర సంహారం జరుగుతుంది. ఇవన్నీ తెలిసిన ముల్లోకాధిపతి తన మందిరంలో వెళ్ళాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న బాలుడు అడ్డుకుంటాడు. కొంత సమయం వారిరువురి మధ్య వాగ్వివాదములు జరిగి ఆ తర్వాత అనుకోని అడ్డంకిగా భావించిన శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించి ఆ బాలుని శిరస్సును తన శరీరం నుంచి వేరు చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన పరమశివుడు పార్వతీదేవికి పూర్తిగా ఈ విషయమై వివరిస్తాడు. దేవి పార్వతి, నీవు మహాశక్తి స్వరూపినివి. నీ శరీరముపై ఉన్న పసుపుతో తయారు చేయబడినటువంటి వాడు ఈ బాలుడు మహాశక్తి స్వరూపుడు అవుతాడు. నీవు శోకించక శ్రద్ధగా మా మాటలు వినుము అని గజాసురుని రాక్షసత్వం గురించి తెలియచేస్తాడు ఆ త్రినేత్రుడు. వెంటనే పరమశివుడు తన గణాలను పంపించి ఉత్తర దిక్కుగా అమంగళంగా నిద్రపోతున్న ఏనుగు యొక్క శిరస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఏనుగు కైలాస పర్వతమునందున్న సానువుల్లో పడుకుని ఉంటుంది. ఆ ఏనుగు తలను తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ గణాలు ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఆ ఏనుగు తలను తీసుకొని శివుని మందిరానికి తీసుకువస్తారు. ఆ ఏనుగు తలని ఆ బాలుడికి అమర్చి ప్రాణప్రతిష్ఠ చేయగా ఆ బాలుడు నిద్రలోంచి లేచినట్టుగా ఎదురుగా ఉన్నటువంటి పార్వతీదేవికి అమ్మా అని పిలుస్తాడు. ఇదంతా చూసిన పార్వతీమాత ఎంతో సంతోషిస్తుంది. ఆ గజముఖము ధరించిన బాలుడు గజాసురుణ్ణి సంహరిస్తాడు అని మహాశివుడు పార్వతీదేవికి వివరిస్తాడు. ఆ తరువాత గణేశునిగా విఘ్నేశ్వరునిగా అభిషేకించబడి తొలి పూజ ప్రాధాన్యత గణేశుడికి చెందేటట్టు దేవతలు వరములు ప్రసాదిస్తారు. అలా భక్తులకు ఆశీస్సులు అందించే వినాయకుడి జననం జరుగుతుంది. అప్పటి నుండి ప్రతి గణేష్ చతుర్థి నాడు భక్తులు ఆ గణనాయకుడికి పూజలు చేస్తూ విజయం సాధించాలని ప్రార్థిస్తారు. ఓం నమో గణేశాయ నమః. ఫ్రెండ్స్, ఈ కథ మీరు విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో గణేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.